ఇంటి మహాలక్ష్మి పూజ. ధ్యానం సమర్పయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే. ఆవాహనం సమర్పయామి. ఆసనం సమర్పయామి. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. స్నానం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఆభరణం సమర్పయామి. పవిత్రం సమర్పయామి. గంధం సమర్పయామి. అక్షంతలు సమర్పయామి. పుష్పం సమర్పయామి. పుష్పపు కుంకుమలు సమర్పయామి. చంచాలయం పౌదం కంటే బహుంచం చంపలాయనం జహనూని వేదామరధర కలస్యామి. ఓం మృదంగ పూజం ప్రారంభం. శ్రీలక్ష్మీ అష్టోత్తరశతనామావళిం. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచై నమః. ఓం ధూపం సమర్పయామి. ఓం దీపం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. పానీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. హలో అండి, నమస్తే, శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మినీ లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ. ఈరోజైతే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అన్నది మీకు వీడియో రూపంలో చూపించాను కదా. ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక కొంచెం కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారు అన్నది నాకు కూడా కొంచెం మెన్షన్ చేయండి. అంతేకాకుండా ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆడపడుచులు చక్కగా మన ఫ్రెండ్స్తో ఏంటి పేరెంట్కి అలా ఇచ్చుకుని ఎంతో హ్యాపీగా ఉంటాము. ఒకరికొకరు ఫ్రెండ్స్ ఎంతో హ్యాపీగా ఉంటాం కదా. ఈరోజు వచ్చి అట్లా వచ్చి నేనైతే కొంతమంది మధ్యాహ్నం అయితే పేరెంట్కి ఇచ్చేసిన తర్వాత భోజనాలు ఇవన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వేళ వచ్చేసి చక్కగా నాకు కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. రాజుగారి ఎట్లా చేసుకున్నారు పూజ అని చెప్పేసి చక్కగా వచ్చి ఇవన్నీ చూసి దండం పెట్టుకుని చాలా బాగుందండి, బాగా చేసుకున్నారు అని చెప్పేసి అండంలో చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ కొంతమందికి నేను పేరెంట్కి అది ఇచ్చాను. ఇక వచ్చేసి 5:30 అయ్యింది. సో ఇంకా మళ్ళీ స్నానం చేసి చక్కగా మనం రెడీ అయ్యి అంటే అమ్మవారికి పెట్టిన చీర ఉంటుంది కదా, ఆ చీర ఈ రోజు అయితే తప్పకుండా కట్టుకోవాలి కదా అని చెప్పేసి కట్టుకుని మళ్ళీ నేను అమ్మవారికి సాయంత్రం మనకి పౌర్ణమి గడియలన్నీ వస్తున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ వచ్చేసి అష్టోత్తరాలు చదువుకుని లలిత సహస్రనామాలు ఏంటి శ్రీ సూక్తం ఇవన్నీ చదువుకుని మళ్ళీ దీపం యథావిధిగా పెట్టుకుని ఉదయం మనం ఎట్లా చేసుకుంటామో సాయంత్రం కూడా ప్రదోషకాల వేళలో చేయడం అన్నది చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం చాలా వరకు సాయంత్రం కూడా చేసుకుంటారు, చాలా మంచిదండి. ఇట్లా వచ్చి నేను రూపు అమ్మవారికి కలశం మీద పెట్టుకుంటాం కదా 9 తోరణాలతో, అట్లా వచ్చి ఎలానో మా వారు ఉన్నారు కదా అని చెప్పేసి ఆయనతో మళ్ళీ కట్టించుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఏవేవో పాత మెమోరీస్ అవి గుర్తుకొచ్చాయి. అదేనండి పెళ్లిలో వచ్చేసి మనకి పంతులు గారు వచ్చి మనకి చక్కగా ఎంత బంగారం ఉన్నా కానీ మనకి పసుపు తాడుతో పసుపు కొమ్ముతో మనకి తాళి కట్టిస్తారు కదా మన భర్తతో. ఆ మెమొరీస్ గుర్తొచ్చాయి. చూడండి ఎన్ని నగలు పెట్టుకున్నా పసుపు తాడు వేసుకున్న అందం చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. నేనైతే ఈ రూపుని తాడిని చక్కగా పసుపు తాడిని నేను 11 రోజుల వరకు మెడలోనే ఉంచుకున్నాను. మ్యాక్సిమం ఇంకా ఉంచుకున్నాను అనుకోండి. నాకు చాలా ఇష్టం అనమాట. ఇట్లా వచ్చి సాయంత్రం చక్కగా చీర కట్టుకుని నేను మళ్ళీ పూజ చేసుకున్నాను. మనకి సాయంత్రం మళ్ళీ ఏది ఉంటే అది మనం నైవేద్యంగా పెట్టుకుని పూజ అనేది మళ్ళీ చేసుకోవచ్చు. అన్నీ ఉండాలని ఏమీ లేదులేండి. కానీ తప్పకుండా సాయంత్రం వేళ మాత్రం దీపం పెట్టుకుని మళ్ళీ పూజ చేసుకోవడం అనేది చాలా విశేషమనే చెప్పాలి. ఇట్లా వచ్చి నాకు చాలా టైం పట్టింది. ఇక వచ్చేసి సాయంత్రం వేళ వచ్చి మనం టెంపుల్కి వెళ్తాం కదండి. ప్రతి సంవత్సరం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని మనం మళ్ళీ దర్శించుకోవడం అనేది మనకి ఎప్పుడు అలవాటే కదా, ప్రతి ఇయర్ కూడా అట్లా జరుగుతుంది. సో మేమైతే చక్కగా మాకు దగ్గరలోనే టెంపుల్కి విజిట్ చేసాం అనమాట. వరమహాలక్ష్మి అని మీకు ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించాను. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చి. కానీ దూరం నుంచి చూస్తేనే చాలా పెద్ద క్యూ ఉంది. అమ్మో మనకి దర్శనం అనేది ఉండదు అనుకుంటానండి. అమ్మవారు మనకి కలగదనుకుంటాను. ఈరోజు చాలా రద్దీగా ఉంది. నెక్స్ట్ వీక్ వద్దామని చెప్పేసి అంటే ఎందుకు కంగారు పడుకు చూద్దాము
అని చెప్పేసి నాకు అంటున్నారు. నిజంగా అమ్మవారిని మనం కలవడం, మళ్ళీ మనం వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం అన్నది నిజంగా మనకు అదృష్టం అనే చెప్పాలి. అంటే మా వారికి తెలిసిన వారు ఉంటే లోపలికి అయితే తీసుకెళ్లారు. చక్కగా ధ్వజస్తంభం దగ్గర అదే దీపం పెట్టుకుని, చక్కగా అయ్యవారి దగ్గర దీపం పెట్టుకుని ఎంత బాగా జరిగిందంటే, నేను పెట్టుకోవడమే కాదు మా వారితో కూడా దీపం పెట్టించుకుని, అక్కడ చాలా వరకు మా వారికి తెలిసిన వాళ్ళు ఉండడంతో ఆయన అలా కొంచెం వాళ్ళందరితో టైం స్పెండ్ చేశారు. ఇలాగొచ్చి నేనైతే అన్నీ ఎక్కడికెక్కడ దీపాలు పెట్టుకుని పూజలు అవి చేసుకున్నాను అనమాట. ఈరోజు కూడా వేరే గ్రూప్ వాళ్ళు మళ్ళీ కోలాటం అనేది చేస్తున్నారనమాట. చక్కగా ప్రతిరోజు ఒక్కొక్క గ్రూప్తో ఇక్కడ కోలాటం జరగడం అన్నది చాలా విశేషంగా అనిపిస్తుంది. అక్కడ క్యూలో నుంచున్న వాళ్ళకి కూడా చికాకని అనిపించట్లేదు, ఎందుకంటే కోలాటం చూస్తూ టైం అట్లా స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ గుడి చుట్టూ కూడా ఎంత క్యూ ఉన్నారో, ఎంత జనం ఉన్నారో, అయినా సరే చక్కగా అమ్మవారిని దర్శించుకోవాలని ఒక నమ్మకంతో అట్లా నుంచుని ఉండడం అన్నది చాలా విశేషం అనమాట. నాకైతే అమ్మవారి దర్శించేసుకున్నాను. చక్కగా అయ్యవారిని వచ్చి నేను వచ్చి ఆవు నెయ్యి ఒత్తులు కూడా తీసుకెళ్ళాను. అక్కడ అన్ని చోట్ల దీపం పెట్టుకుని, మనం పట్టుకెళ్ళిన ఫ్రూట్ రూపంలో అమ్మవారికి అది పెట్టుకుని, ఇక్కడైతే నేను అక్కడికక్కడే దీపం అది పెట్టుకుని నైవేద్యం పెట్టుకుని అట్లా కూర్చొని 108 ఉంటాయి కదా, నామాలు ఉంటాయి కదా, అవి అట్లా చదువుకుంటూనే ఉన్నానమాట. చూడండి, ఎక్కడ దేవుంటే అక్కడ కూర్చుని పోతాను కదా, అలా కూర్చుని పోతూ ఆ గుళ్ళోనే అలా స్మరిస్తూ ఉన్నానమాట. ఈరోజైతే చాలా విశేషంగా అన్నీ మనం అనుకున్నవన్నీ జరిగాయని అనిపించింది. మా వారితో కూడా చక్కగా దీపం అది పెట్టించి చాలా టైం అనేది ఇక్కడే అయిపోయింది, మాకు గుళ్ళోనే అయిపోయింది. కానీ టైం అనేది తెలియదు కదండి మనం గుడికి వెళ్తే. అట్లా వచ్చి తర్వాత అమ్మవారికి చాలామంది గాజులు అవి ఇస్తారు కదా, గాజులు అమ్మవారికి పెట్టిన గాజులు వచ్చేసి ప్రతి ఒక్కరికి అక్కడ పంచిపెట్టడం అనేది చాలా విశేషం అనమాట. మనకి ఆడవాళ్ళకి వచ్చి ఏం కావాలండి, మొత్తైదుగా మనకి గాజులే కదా, పసుపు కుంకుమ గాజులు మనం ఎప్పటికీ వదులుకోకూడదు. ఎవరిచ్చినా సరే మన ఎంతో అదృష్టంగా తీసుకోవాలన్నది భగవంతుడు మనకి పెట్టిన అదొక భిక్షగానే అనుకోవాలన్నమాట. అట్లా వచ్చి నేను గుడి ప్రతి చోట అన్ని చుట్టూ తిరుగుతూ అన్ని అందరితోని చక్కగా మాట్లాడుతున్నాను అనమాట. మా వారు తెలిసిన వాళ్ళు అది చూపిస్తున్నారు. ఇట్లా వచ్చిన తర్వాత చూడండి, అమ్మవారికి పెట్టిన గాజులు ఉంటాయి కదా, అవన్నీ ప్రతి మహిళలకి ప్రతి ఒక్కరికి పంచిపెట్టడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరు ఏంటంటే అమ్మవారు పెట్టినవన్నీ పక్క తీసి పెట్టేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఇక్కడ నైవేద్యం ఏంటి ఇవన్నీ కూడా క్యూ రూపంలో చక్కగా అందరికీ పెట్టడము, అక్కడ పద్ధతులు చాలా అంటే చాలా బాగున్నాయి. చక్కగా 4 గాజులు ఇవ్వడము, ఆ ప్రసాదం మనకి ఎంత ఉన్నా దేవుడి ప్రసాదం మనకు దక్కడం అన్నది అదృష్టం అనే చెప్పాలి. అట్లా వచ్చి బయటకు వచ్చేసరికి కొంచెం చిరుచీకటి పడింది అనమాట. ఇంకొచ్చేసి చాలామంది అంటున్నారనమాట, చాలా బాగుందండి అమ్మవారు, చాలా బాగుంది అని చెప్పేసి బయటకు వచ్చి చెప్పుకుంటే నిజంగా అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారు. ఈ గుడి అనేసరికి ఎందుకో తెలియదు, ఏదో తెలియని పాజిటివ్ అనేది ఉంటుందండి. మనం అనుకున్నది జరగడము ఎందుకో నాకు చాలా నమ్మకం అనమాట. అట్లా వచ్చి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. ఇంకొచ్చిన తర్వాత దారిలో వచ్చి ఈయనతో చెప్తున్నాను అనమాట, బాగుందండి గుడి అయితేని, మనకు అస్సలు దర్శనం అనేది అవ్వదు అనుకున్నాను, కానీ బాగానే జరిగిందంటే తెలిసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, నాకు నమ్మకం ఉందిలే, ఎట్లానూ వెళ్ళిపోతాము అని మా వారు అంటున్నారనమాట. ఆ పక్కనే వచ్చేసి మనకి కనకదుర్గమ్మ తల్లి కూడా ఉంటుంది. ఆ గుడికి వెళ్దాము పోనీ ఇక్కడ కానీ అవ్వకపోతే అని చెప్పేసి అనుకున్నాను. నెక్స్ట్ వీక్ వచ్చేసి మళ్ళీ దుర్గమ్మ గుడికి కూడా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ గుడి గురించి అది మా పక్క వాళ్ళకి మీదట అందరూ చెప్పుకుంటున్నాం అనమాట, చాలా బాగుంది గుడి అని చెప్పేసి అంటుంటే ఇదండి ఈరోజైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.